ఎన్టీఆర్ ఇటీవల వార్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ. సినిమా అంచనాలు అయితే అందుకోలేకపోయింది. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా తను చేస్తున్న 'డ్రాగన్' సినిమా మీదే ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే ఎన్టీఆర్‌కి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త వార్త బయటకొచ్చింది. ఏంటంటే ఎన్టీఆర్ కల నెరవేరబోతుంది. ఎన్టీఆర్ చేయాలనుకున్న ఒక సినిమా సాకారమయ్యే టైం వచ్చింది. ఆ సాకారం కానుంది అంటూ ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఇంతకీ ఎన్టీఆర్ కల ఏంటి? ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేయాలనుకున్నది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎన్టీఆర్ 'దేవర' సినిమా ప్రమోషన్స్‌లో చెన్నై వెళ్ళడం జరిగింది. చెన్నైలో అక్కడ మీ ఫేవరెట్ తమిళ్ డైరెక్టర్ ఎవరంటే ఆయన చెప్పిన మాట వెట్రిమారన్ అని చెప్పారు. అలాగే వెట్రిమారన్ తనతో ఒక సినిమా చేస్తే అది తమిళ్‌లో స్ట్రెయిట్‌గా చేసి తెలుగులో డబ్ చేస్తా అన్నారు. అది ఒక వార్త అప్పట్లో ఒక సంచలనంగాను ఒక వైరల్ కూడా అయింది. అంటే తమిళ్‌లో చాలామంది డైరెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు మాత్రం ఫేవరెట్ డైరెక్టర్ అంటే మాత్రం వెట్రిమారన్ అని చెప్పి అది అందరి ముందు ఒక ఫ్యాన్స్ ముందు అవ్వచ్చు, మీడియా ముందు ఈ విషయం స్వయంగా చెప్పడం జరిగింది. అంటే వెట్రిమారన్ సినిమాలు చూసుకున్నట్లయితే చాలా రూటెడ్‌గా, చాలా రియలిస్టిక్‌గా, చాలా మాస్‌గా ఉంటాయి. అందుకనే ఆయనకి ఎన్టీఆర్‌కి ఆయన డైరెక్షన్‌లో ఆయన కథలు చాలా ఇష్టం. అందుకని అప్పటి నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా వెట్రిమారన్‌తో ఒక ట్రావెల్ అయితే ఎన్టీఆర్‌కి ఉంది. వీళ్ళిద్దరూ కూడా గతంలో కలిసి సినిమా చేయాలనుకున్నారు. కథా చర్చలు కూడా జరిగినాయి. కానీ ఇప్పటివరకు కూడా ఈ ప్రాజెక్ట్ వీళ్ళిద్దరు ఈ క్రేజీ కాంబోకి సంబంధించి ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. ఎటువంటి ప్రాజెక్టు సెట్ కాలేదు. ఇప్పుడు వెట్రిమారన్ మీడియా ముందుకు వచ్చినప్పుడు తన సినిమాల గురించి, తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎన్నో దర్శకుడుగా ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. అలాగే నిర్మాతగా కూడా సినిమాలు చేయడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి మాత్రం ఆయన ఫోకస్ అంతా దర్శకుడుగానే ఉంటుంది కానీ నిర్మాతగా ఇక్కడి నుంచి సినిమాలు చేయాలనుకోవడం లేదని ఆయన చెప్పడం జరిగింది. అలాగే వేరే భాషలో కూడా ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నాను అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఇక అప్పటి నుంచి వేరే భాషల్లో అంటే ఖచ్చితంగా అది ఎన్టీఆర్‌తోనే, అది తెలుగులోనే వెట్రిమారన్ ఎన్టీఆర్ కాంబోలో మూవీ అంటూ వార్తలైతే జోరుగా వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళిద్దరూ కథా చర్చలు జరిగాయి. కానీ ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఈ వెట్రిమారన్ స్వయంగా వేరే భాషలో నేను సినిమా చేస్తాను అన్నప్పుడు అది ఎన్టీఆర్‌తోనే అని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. ఎన్టీఆర్ గతంలో వెట్రిమారన్ చెప్పిన కథ వినడం, ఆయన నా కథ నచ్చిందని చెప్పి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పడం కూడా జరిగింది. అయితే మరి వేరే ప్రాజెక్ట్‌లో బిజీగా ఇద్దరు వేరే ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండడం వల్ల కుదరలేదో, లేక ఫుల్ స్క్రిప్ట్ ఆయన మెప్పించలేదో కారణం తెలీదు గానీ, మొత్తానికైతే ఆ ప్రాజెక్ట్ అయితే ఇప్పటివరకు సెట్ కాలేదు. ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరి కాంబోలో ఖచ్చితంగా సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ కల వెట్రిమారన్‌తో చేయాలనే ఎన్టీఆర్ కల నెరవేరబోతుంది. ఈ క్రేజీ కాంబో దాదాపుగా కన్ఫాము. ఇలా రకరకాల వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న ఒప్పుకున్న సినిమాల్లో చూసినట్లయితే ప్రస్తుతం ఫోకస్ అంతా కూడా ఆయన 'డ్రాగన్' సినిమా మీద ఉంది. ఇది ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ ఇంకా కన్ఫామ్‌గా అఫీషియల్‌గా ప్రకటించలేదు కానీ ఈ టైటిలే కన్ఫర్మ్ అని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌కి జంటగా రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఈ మధ్య రీసెంట్‌గా ఈ న్యూస్ కన్ఫర్మ్ అని చెప్పి వేరే ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు బయటకొచ్చింది. అయితే ఎన్టీఆర్ సినిమాల్లో ఈ సినిమా ఒక ప్రత్యేకంగా నిలవబోతుంది. ఒక గ్లోబల్ రేంజ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్‌కి ఒక గ్లోబల్ రేంజ్ మార్కెట్ వచ్చింది. గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాని ప్రశాంత్ నీల్ చాలా కొత్తగా డిజైన్ చేశాడని చెప్పి మేకర్స్ చెప్పడం జరిగింది. అలాగే ఆయన టీం నుంచి కూడా న్యూస్‌లు అయితే లీక్ అవుతుందని చెప్పాలి. ఈ వార్ 2 సినిమా నేపథ్యంలో వార్ 2 ప్రమోషన్స్ కోసం 'డ్రాగన్' సినిమాకి కొంచెం షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఇక అక్టోబర్ నుంచి గ్యాప్ లేకుండా ఈ సినిమాని కంప్లీట్ చేసేదానికి పక్కా ప్లాన్ అయితే రెడీ అయింది. యాక్చువల్‌గా ఈ సినిమాని జనవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే డేట్‌కి తమిళ్ నుంచి విజయ్ నటిస్తున్నటువంటి 'జననాయకన్' మూవీ రిలీజ్ అవుతుంది. అందుచేత ఆ సినిమాని ఆ సినిమాతో పోటీ పడడం కరెక్ట్ కాదనుకున్నారో లేదో కానీ జూన్ 25న ఈ సినిమాని 'డ్రాగన్' సినిమాని రిలీజ్ చేస్తారని చెప్పి రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తారు అన్నది ఒక సస్పెన్స్‌గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కొరటాల డైరెక్షన్‌లో ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమా చేశారు. ఆ సినిమా ఫస్ట్ నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా అంచనాలను అందుకొని ఒక 500 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషమనే చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా ఒక హీరో ఒక స్టామినా ఏంటి అన్నది ఆ సినిమా హిట్ టాక్ వచ్చినప్పుడు కాదు, ఒక ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడే తెలుస్తుందని చెప్పాలి. ఎందుకంటే హిట్ టాక్‌తో ఎంతగా రెవెన్యూ అయినా కలెక్ట్ చేయొచ్చు. కానీ ఒక ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు కూడా ఆ సినిమాకి 500 కోట్ల పైగా కలెక్ట్ చేసిందంటే ఇది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక్కడే ఎన్టీఆర్ స్టామినా ఏంటి, ఎన్టీఆర్ మాస్‌లో ఉన్న క్రేజ్, ఎన్టీఆర్‌కున్న పవర్ ఏంటన్నది మనకి క్లారిటీగా అర్థమవుతుందని చెప్పాలి.
ఇప్పుడు దేవర సినిమా తర్వాత దేవర 2 ఉంటుందని గత సినిమా రిలీజ్‌కి ముందే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకి వచ్చినట్టు ఫీడ్‌బ్యాక్ నేపథ్యంలో ఎన్టీఆర్ దేవర 2 మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదని, దేవర 2 ఉండకపోవచ్చని ప్రచారం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రచారంలో వార్తలను ఫుల్ స్టాప్ పెడుతూ ఎన్టీఆర్ స్వయంగా దేవర 2 ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేవరకు మించి, అంతకు మించి ఈ సినిమా ఉండబోతుందని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా ఒక వేరే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ఏ స్వయంగా దేవర 2 ఉంటుందని చెప్పడంతో ఇక దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఈ మధ్య వార్ 2 సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు మళ్ళీ దేవర 2 చేయడం కరెక్ట్ కాదేమో అనే ఆలోచన వచ్చిందని, అందుకనే కొరటాల నెక్స్ట్ సినిమాని దేవర 2 కాకుండా వేరే హీరోతో చేసే ప్లాన్లు జరుగుతుందని, వేరే హీరోతో కథా చర్చలు జరుగుతున్నాయని చెప్పి వార్తలొచ్చాయి. దీంతో దేవర 2 నిజంగా ఎన్టీఆర్ అనౌన్స్ చేసినట్టుగా ఉంటుందా? లేకపోతే ఉండదా? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్‌గానే ఉంది. అలాగే వీటితో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ ఒక మైథలాజికల్ మూవీ చేయబోతున్నారు. ఇది ఇప్పటి వరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలకి పూర్తి భిన్నంగాను ఒక భారీ బడ్జెట్‌తో ఒక సినిమా రూపొందించేందుకు ఏర్పాటైతే చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌కే దాదాపుగా 1 ఇయర్ పడుతుందని, ఇక సెట్స్ మీద షూటింగ్‌కెళ్ళి అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అంతా చేయడానికి కూడా ఖచ్చితంగా చాలా టైం పడుతుందని చెప్పి ఒక టీమ్ అంతా కూడా ముందు దీనికోసం అయితే ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ కెరీర్‌లో ఒక నెక్స్ట్ చేసే 2 సినిమాలు కూడా ఒక 'దేవర్ 2' చేయాలి. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేసే మైథలాజికల్ మూవీ చేయాలి. ఈ 2 సినిమాలకి ఎక్కువ టైం పడుతుంది. అందుచేత నెక్స్ట్ 'వెట్రిమారన్'తో సినిమా చేయాలంటే ఖచ్చితంగా ఎన్టీఆర్‌తో 'వెట్రిమారన్'తో సినిమా చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. ఆయన సినిమా ఇప్పుడు నిజంగానే కథ చెప్పి ఒప్పించి ప్రాజెక్ట్ ఓకే అయినప్పటికీ కూడా పట్టాలెక్కాలంటే మాత్రం ఒక 2, 3 ఏళ్ళు ఖచ్చితంగా, 3 ఏళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ కల ప్రాజెక్టు సెట్ అయినా, ఎన్టీఆర్ 'వెట్రిమారన్'తో సినిమా చేయాలనుకున్న ఆ ప్రాజెక్టు పట్టాలెక్కాలి, సెట్స్ పైకి రావాలంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. మరి నిజంగానే 'వెట్రిమారన్'తో ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అయిందా? లేదంటే ఇది ఆయన వేరే హీరోని దృష్టిలో పెట్టుకొని వేరే హీరోలతో సినిమా చేస్తానన్న మాటని ఈ నెటిజన్స్ ఇలాగా క్రేజీ కాంబో ఫిక్స్ అయిందని చెప్పి వైరల్ చేస్తున్నారా అన్నదైతే క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే ఖచ్చితంగా ఈ క్రేజీ కాంబోలో మూవీ అయితే ఎన్టీఆర్ కూడా గతంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 'వెట్రిమారన్'తో సినిమా చేస్తానని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ క్రేజీ కాంబోలో మూవీ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఎప్పుడు ఉంటుంది? ఎంత టైం పడుతుంది? ఎలాంటి మూవీతో వీళ్ళిద్దరు రాబోతున్నారు? ఇదంతా వాస్తవాలు బయటకు రావాలంటే మాత్రం కొన్ని రోజులైతే వెయిట్ చేయక తప్పదు.